నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతి. జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం దావనపల్లి గ్రామానికి చెందిన 29 ఏళ్ల గర్భిణి ఆదివాసీ మహిళ పండా సింధూరం. ఆమె కడుపులోని బిడ్డ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందారని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. హ్యూమన్ రైట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాలు అక్కిస చేసిన ఫిర్యాదు మేరకు ఎన్హెచ్ఆర్సీ కేసు నంబర్ 2952/1/29/2026 కింద దర్యాప్తు ప్రారంభించింది. ఫిర్యాదు వివరాల ప్రకారం పండా సింధూరం జులై 2025లో ప్రసవానికి సుమారు 20 రోజుల ముందు రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో చేరింది. అక్కడ 20 రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ పురిటినొప్పులు వచ్చినా ప్రసవం జరగలేదు. దీంతో ఆమెను రంపచోడవరం నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి జనరల్ హాస్పిటల్కు రెఫర్ చేశారు. రాజమండ్రి హాస్పిటల్లో చేరిన అనంతరం సింధూరం మరణించగా ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీసినప్పటికీ బిడ్డ కూడా మరణించినట్లు తెలిసింది. రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో ప్రత్యేకమైన గైనకాలజిస్టులు, నిపుణులైన సీనియర్ డాక్టర్లు లేకపోవడం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. తరచుగా రంపచోడవరం హాస్పిటల్కు వచ్చే రోగులను సరైన వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కు రెఫర్ చేయటం, దీనివల్ల మరణాలు సంభవించటం సాధారణంగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో తక్షణమే అనుభవజ్ఞులైన డాక్టర్లను నియమించాలని, ప్రసూతి మరణాలను నివారించాలని బాలు అక్కిస డిమాండ్ చేశారు. అలాగే మృతి చెందిన సింధూరం కుటుంబానికి, మరణించిన శిశువు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ ఘటనపై ఏపీ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ మంగళగిరి సెక్రటేరియట్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీకి చేసిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో ఇలాంటి మరణాలు సంభవించాయని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు. సీనియర్స్ని అపాయింట్ చేయాలి. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాకుండా సీనియర్స్ డీజీఓని అపాయింట్ చేస్తే వాళ్ళు ఇక్కడ డెలివర్ చేస్తారు. చాలా కేసులు ఏరియా హాస్పిటల్ రాజమండ్రి లేదంటే కాకినాడ రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం వల్ల దారిలో మరణిస్తున్నారు. అది సరైన విధానం కాదు. వాళ్ళు మృతి చెందిన కుటుంబాలకు కూడా మేము కాంపన్సేషన్ అడుగుతున్నాం. నేను బాలు అక్కిస, హ్యూమన్ రైట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్.